యోహాను పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదవండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన యెడల అతడు వేడుకొనెను. అతను బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వారికి అది సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన యెడల అతడు వేడుకొనును. అతను బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వానికి జీవము దయచేయును. అది అంటే మరణకరమైన పాపం ఉంది అంటే అంటే క్షమాపణ లేని పాపం. మరణకరమైన పాపం అంటే ఏంటంటే క్షమాపణ లేని పాపం. అలాంటి పాపం కూడా బైబిలే చెప్తుంది. పరిశుద్ధాత్మను దూషించువానికట ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదట. అది మరణకరమైన పాపము. అయితే మరణకరము కాని పాపం ఉందట. మరణకరము కాని పాపం ఉందట అంటే క్షమాపణ లేని పాపం ఉంది, దేవుడు క్షమించే పాపం కూడా ఉంది. సకల దుర్నీతి పాపమే. ఇకేమంటున్నాడు? బుద్ధిపూర్వకంగా చేసే పాపానికి కూడా క్షమాపణ లేదట. పరిశుద్ధాత్మను దూషించే పాపానికి క్షమాపణ లేదు, బుద్ధిపూర్వకంగా చేసే పాపానికి క్షమాపణ లేదు. కానీ అయితే ఉన్న పాపాలకి క్షమాపణ ఉందట. అటువంటి పాప కొరకు ఏం చేయాలట? వేడుకోవాలట. ఏమంటున్నాడు? తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచి ఎడల అతడు వేడుకొనును. అతను బట్టి దేవుడు మరణకరము కాని పాపము చేసిన వానికి జీవము దయచేయును. అంటే మన ప్రార్థన ఏం చేస్తుందట? అగ్గిలో నుండి బయటికి లాగుతుంది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, మీరు దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. నేను ఇంకను పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచునుంటిని. అది ఎందుకోసం అంటే మనము ఆ వ్యక్తి యొక్క పాపముల కోసం ఏ వ్యక్తిని అయితే మనం అగ్నిలోని తప్పించాలనుకుంటున్నామో, ఏ వ్యక్తిని అయితే పాతాలను తప్పించాలనుకుంటున్నామో, ఏ వ్యక్తిని అయితే నాశనం తప్పించాలనుకుంటున్నామో ఆ వ్యక్తి కోసం అట దేవుడిని వేడుకోవాలట. ఆ వేడుకున్నప్పుడు అట్ట మొట్టమొదటిగా చేయవలసిన ప్రార్థన ఏంటంటే తన పాపములను ఏం చేయాలట? తను ఒప్పుకోవాలట. అంటే తన పాపములను క్షమించమని అడగాలి. దానియేలు మంచి ఉదాహరణ. ఆయన ఏమంటున్నాడు? నేను ఇంకానూ పలుకుచు ప్రార్థన చేయొచ్చు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపములను నా జనము యొక్క పాపములను ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. ప్రార్థనకి తప్పకుండా జవాబు రావాలంటే, మనం అడిగిన వారిని మనం సంపాదించుకోవాలంటే వారి పాపములనట్ట మనం ఏం చేయాలట? ఒప్పుకోవాలట. ఇప్పుడు దానియేలు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తన పాపములు ఒప్పుకున్నాడట. తను ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నాడో వాళ్ళ పాపములను కూడా ఒప్పుకున్నాడట. తన పాపముల కోసం క్షమాపణ అడిగాడు. ఎవరి కోసం అయితే ప్రార్థిస్తున్నాడో ఆ ప్రజల యొక్క పాపాన్ని కూడా క్షమాపణ అడిగాడు. సరే, నీ బిడ్డే కావచ్చు, అగ్గిలో ఉందనుకో, ఏం చేయాలి? అతని కోసము, ఆ బిడ్డ కోసం ఏం చేయాలి? క్షమాపణ ప్రార్థన చేయాలి. అంటే ప్రాయశ్చిత్త ప్రార్థన చేయాలి. అంటే పాప పరిహార్థ బలి అర్పించడం. మనం ఎప్పుడైతే ఒక పాపని దేవుడు అంగీకరించాలంటే అతని కోసం ఏం చేయాలి? ఓ పాపని దేవుడు క్షమించాలంటే అతని కోసం ఏం జరిగేదంటే పాప పరిహార్థ బలి జరిగేది.
కాబట్టి సర్వలోక పాపముల కొరకు యేసుక్రీస్తే గొర్రెపిల్లగా పాప పరిహార్థ బలి చేశారు. మనుషుల పాపములన్నిటి కోసం ఆయనే బలైపోయారు. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే వారి పాపములను క్షమించమని అడగాలట. దానియేలు అది అడుగుతున్నాడు. దానియేలు ప్రార్థన దేవుడు అన్నాడా లేదా? తప్పుగా అన్నాడు. ఎందుకన్నాడు? దానియేలు ప్రార్థన జవాబు ఎందుకు వచ్చింది? మొదట ఎవరైతే మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మనము దేవునికి పవిత్రంగా ఉండాలి. మనము దేవుడికి అంగీకారంగా ఉండాలి. మనము దేవుడికి నచ్చాలంటే మొదట మన ప్రార్థన, మన పాపములు ఒప్పుకోవాలి. ఇప్పుడు మనం అందరము, బైబిల్ చెప్తుంది యాజకులమట. యాజకుడు చేసే పనేటి? పాత నిబంధన కాలంలోనైతే లేవి వంశస్థులే యాజకత్వం చేయాలట. అయితే కొత్త నిబంధన ప్రకారంగా క్రీస్తుని విశ్వసించిన వాళ్ళందరూ కూడా యాజకులే. పేతురుపత్రిక ప్రకారంగా రాజులైన యాజక సమూహము. మనం అందరం కూడా ఏంటి గొప్ప భాగ్యం అంటే యాజకత్వం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? యాజకత్వం చేస్తున్నాం. యాజకుడు ఏం చేస్తాడు? దేవుడి దగ్గరికి వచ్చిన వాడికి అతని పాపమునకు పరిహారం చేస్తాడు. మొదట అతని పాపము ఏం చేస్తాడు? అతని అర్పణ అంగీకరించండి, అతని పాపములకు క్షమాపణ అనుగ్రహించండి. పాప క్షమాపణ తర్వాత అతనికి ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. మనం అందరమే ఎవరమంటే ప్రజల పాపములను పరిహరించేవారము. అంటే మనం ఎవరి కోసమైతే ప్రార్థిస్తున్నామో, ఎవరినైతే అగ్నిలోని తప్పించాలనుకుంటున్నామో, ఎవరినైతే నాశనమైన గుంటని తప్పించాలనుకుంటున్నామో వాళ్ళ కొరకు మనం ఏమై ఉన్నామంటే యాజకత్వం చేసేవారుగా ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నాం? ఏం చేసేవారమై ఉన్నాం? యాజకత్వం చేసేవారమై ఉన్నాం. ఏంటో యాజకత్వం అంటే మనం ఎవరి కోసమైతే ప్రార్థిస్తున్నామో వారి కొరకు ఏం చేయాలంటే ప్రాయశ్చిత్త ప్రార్థన. దానియేలు వలె ముందు మన పాపముల కోసం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తను ఎవరి కోసమైతే ప్రార్థిస్తున్నాడో అంటే వాళ్ళ దేవుడు క్షమించాలంటే, వారిని దేవుడు కనికరించాలంటే, వారిని దేవుడు ఇష్టపడాలంటే, వారి పట్ల దేవుడికి దయ రావాలంటే వారి పాపములు ఏం చేయాలి? వారి పాపములు అన్నిటికీ కారణం. వారి పాపములు ఏం చేయబడాలట? క్షమించబడాలట. కాబట్టి దానియేలు ఏం చేస్తున్నాడంటే యాజక పరిచర్య చేస్తున్నాడు. ఏంటి ఆ యాజకత్వం అంటే తన పాపములకు పరిహారం చేసుకుంటున్నాడు, ప్రజల పాపములకు పరిహారం చేస్తున్నాడు. కాబట్టి దానియేలు ప్రార్థన దేవుడు అంగీకరించి ఆ చెరపట్టబడిన యూదులను, ఇశ్రాయేలీలను రక్షించిందట. హల్లెలూయా, హల్లెలూయా. మోసే కూడా చూద్దాం. మోసే నిర్గమకాండము 32 అధ్యాయము 31 వచనం కూడా మోసే కూడా మరి యాజకత్వం చేస్తున్నాడు. మోసే కూడా మనకి మంచి ఉదాహరణ. నిర్గమకాండము 32 అధ్యాయము 31 వచనం. అప్పుడు మోసే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించిదివా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి హల్లెలూయా. మరో ప్రశ్న ఏమంటున్నానంటే యాజకుడు ప్రజల మనిషా దేవుడి మనిషా? యాజకుడు ప్రజల మనిషా దేవుడి మనిషా? మరి దైవజనుడు అంటాం అంటే దేవుని యొక్క జనుడు అని. మరి ఇప్పుడు యాజకుడు ప్రజల మనిషా దేవుడి మనిషా? చెప్పండి, ఎవరు? దేవుడి మనిషా ప్రజల మనిషా? యాజకుడు దేవుడి మనిషి అయినా ప్రజల మనిషి. ప్రాముఖ్యంగా యాజకుడు ఎవరంటే ప్రజల మనిషి. ఎందుకని? ప్రజల పక్షాన్ని దేవునికి ఎన్నవించుకునేవాడు. ప్రజల పక్షాన్ని దేవునికి ఎన్నవించుకునేవాడు.
సరే, మన గ్రామ ప్రజలందరి కోసం మనం దేవుడితో చెప్పాలి. ఏమని? అయ్యా, ఈ ప్రజలను క్షమించు. మోసే అదే అంటున్నాడు. 31లో ఏమంటున్నాడంటే, అప్పుడు మోసే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించిదవా, లేని ఎడ్ల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలాడుకొనిచున్నాను నేను. అంటే మోసే ప్రజల పక్షాన్ని ఏం చేస్తున్నాడు? వినాలి, అందరూ వాక్యం వినాలి. మోసే ప్రజల పక్షాన్ని ఏం చేస్తున్నాడు? విన్నపాలు చేసుకుంటున్నాడు, బతిమాలుకుంటున్నాడు. ఈ ప్రజలు గొప్ప పాపం చేశారు. ఏం చేశారు? గొప్ప పాపము చేశారు. నీకు వ్యతిరేకముగా గొప్ప పాపం చేశారు. ఆ ప్రజలను నువ్వు క్షమిస్తావా, నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేస్తావా? అంటే ఇప్పుడు యాజకుడు ప్రజల మనిషి, ప్రజల పక్షాన్ని విజ్ఞాపన చేసేవాడు. కాబట్టి యాజకుడే లేకపోతే అంతా సర్వనాశనమే. యాజకుడు అంటే మధ్యవర్తి. చెప్పండి, యాజకుడు అంటే ఎవరు? మధ్యవర్తి అంటే ఇద్దరు వ్యక్తుల్ని కలిపేవాడు. మధ్యవర్తి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఇద్దరు వ్యక్తులను కలిపేవాడు, ఇద్దరు మధ్యని సమాధానపరిచేవాడు, దూరం అయిపోయిన ఇద్దరు మనుషుల్ని దగ్గర చేసేవాడు, దూరం అయిపోయిన ఇద్దరు మనుషుల్ని ఒక్కటి చేసేవాడు. అయితే దేవుణ్ణి మనిషిని ఒక్కటి చేసేవాడు ఎవరు? యాజకుడు. దేవుడికి మనిషికి ఎంత దూరం అయిపోయిందంటే ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో అంత దూరం అయిపోయింది. మనలో ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఎంతో దూరం అయిపోయాం. ఎందుకని? దేవుడి ఎదుట తప్పు చేశాం. అయితే దేవుణ్ణి క్షమించండి అని దేవుని అడిగేవాడు యాజకుడే. క్షమాపణ కోరుకోండి అని చెప్పేది కూడా యాజకుడు. ఈ ప్రజల్ని ఏమని అడుగుతున్నా, మీరు దేవుడికి వ్యతిరేకంగా తప్పు చేశారు, మీ తప్పులు మీరు ఒప్పుకుంటే ఆయన కనికర పడతాడు, ఆయన క్షమిస్తాడు. అసలు యాజకుడే లేకపోతే అంతా సర్వనాశనం. యాజకుడు ప్రజల పాపాన్ని పరిహరించేవాడు, పాప క్షమాపణ కలిగేలాగా యాజకుడు ఏం చేసేవాడట? ప్రజల పాపాన్ని పరిహరించేవాడట. అంటే దేవుని కోపాన్ని చూడండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు మోసే నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠం నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును, తెగులు మొదలుపెట్టినని అహరోను. యాజకుడు అంటే దేవుని యొక్క కోపమును ఏం చేసేవాడట? కోపం నుండి తప్పించేవాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మన గ్రామాన్ని దేవుడు కోపం నుండి తప్పించాలంటే మనం తప్పించగలం. మన గ్రామాన్ని అగ్నిలోని తప్పించాలంటే తప్పించగలం. సరే, నీ బిడ్డని అగ్నిలోని తప్పించుకోవాలంటే నువ్వు ఏం చేయగలవు? తప్పించగలవు. నీ భర్త గారిని అగ్నిలోని తప్పించాలంటే నువ్వు తప్పించగలవు. సరే, ఒక క్యాన్సర్ రోగి దగ్గరికి వెళ్ళి ఆ క్యాన్సర్ నుంచి విముక్తి చేయాలంటే చేయగలం. ఒక కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి ఆ కుష్ఠరోగం నుంచి విముక్తి చేయాలంటే చేయగలం. ఎందుకని? మనం యాజకులం. ఇక్కడ దేవుడి పరిచర్యలున్నా నేనే కాకుండా దేవుని కంటే ఏ భేదమూ లేదు. నేను ఒక విశ్వాసిని, మీరు విశ్వాసం. నేను విశ్వాసిని, మీరు విశ్వాసం. నాకు మీకు ఏమైనా భేదం ఉందా? పోనీ నాకు కొద్దిగా విశ్వాసం ఎక్కువ ఉండొచ్చు, మీకు తక్కువ ఉండొచ్చు.
దేవుడితో ఎవరైతే ఎక్కువ గడుపుతారో వాళ్ళ విశ్వాసం పెరుగుతుంటుంది. ఎందుకంటే విశ్వాసం పెరగడానికి కారణం ఏంటంటే దేవుడు ఒక క్రియలు అద్భుతాలు చూస్తూ ఉండాలి. అయితే యాజకుడు అంటే దేవుని కోపం నుండి ప్రజలను తప్పించేవాడు. చదవని ఇంకాను. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజ మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనుల్లో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసాను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలవబడగా తెగులు ఆగెను. యాజకుడు అంటే చెప్పండి, యాజకుడు అంటే దేవునికి ప్రజలకి మధ్యను నిలబడి దేవుడు కోపానికి అవునా ప్రజలకి మధ్యలో నిలబడి. అయితే దేవుని కోపం అట ప్రజల మీద రగులుకుందట. ఆయన తెగులు పంపించారట. తెగులు వాళ్ళ పొలం మన జనాలు పడిపోతున్నారు, తిరగబడి కొట్టుకొని చనిపోతున్నారు. అయితే వారు చేసిన పాపానికి ఏం చేయాలంటే యాజకుడు ప్రాయశ్చిత్తం చేయాలి. ఏంటి అంటున్నాడు, మోసే అహరోను పిలిచి అంటున్నాడు, నువ్వు బలిపీఠము నిప్పులు తీసుకొని వాటి మీద ధూపం వేసి దేవునికి ఏంటి దేవుని సందులో ధూపం వేసి ప్రజలకు ఏం చేయు, నువ్వు వాళ్ళ పాపానికి క్షమాపణ కలిగినట్లు ప్రాయశ్చిత్తం చెయ్యి అన్నాడు. వెళ్ళి ప్రజల పాపానికి ప్రాయశ్చిత్తం చేసి అతను చచ్చిన వారికి బతికిన వారికి మధ్య నిలబెడుతున్నట్టు తెగిలాగిపోయినట్టు. మనం కూడా హాస్పిటల్లో ఉన్న రోగుల దగ్గరికి వెళ్ళి, లేదంటే మన వారు ఎవరైనా రోగ బారిన పడిపోతే, మన వారు ఎవరైనా నరక బారిన పడిపోతే వాళ్ళ పాపం నిమిత్తం ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం చేస్తామో దేవుడు కోపం నుండి వాళ్ళు తప్పించిన వాళ్ళం అవుతాం. ఎందుకని చూడండి, యోహాను సువార్త 20:23 యోహాను సువార్త 20:23 చదవండి. మీరు ఎవరు పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరు పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. మనం ఎవరి పాపాలు అయితే క్షమిస్తామో అవి వారికి క్షమాపణ జరుగుతుందట. మనం ఎవరి పాపములు అయితే క్షమించలేదో అవి వారికి ఇప్పుడు అవి అలా నిలిచుండిపోతాయి. కాబట్టి దానియేలు ఏం అడుగుతున్నాడు, తన పాపములు క్షమించమని అడుగుతున్నాడు. ఎవరి కోసం అయితే ప్రార్థిస్తున్నాడో ఆ ప్రజల యొక్క పాపములను క్షమించమని అడుగుతున్నాడు. అయితే మోసే ఏం అడుగుతున్నాడు, ఆ ప్రజల పాపాలని, అయ్యా వాళ్ళని ఎదుట గొప్ప పాపం చేశారు, వారి పాపములను క్షమించమని మోసే అడుగుతున్నాడు. అక్కడ అహరోను కూడా అదే పని చేశాడు. ప్రజల మీద గట్ట దేవుని కోపం వచ్చిందట, తెగులు వల్ల ప్రజలు చనిపోతుంటే ఆ పాపముల నిమిత్తం ఏం చేశాడు, ప్రాయశ్చిత్తం చేశాడు. కాబట్టి తెగులు ఆగింది. అయితే యోబు కూడా అదే పని చేస్తున్నాడు. యోబు 1:5 మనం చదివితే, యోబు గ్రంథం 1:5 మనం చదివితే, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. హల్లెలూయా. యోబు కుమారులు పాపము చేసి వాళ్ళ హృదయంలో పాపము చేసి దేవుణ్ణి ద్వేషించరేమో అని యోబు ఏం చేసేవాడట, వాళ్ళ పిల్లల కోసమట ప్రాయశ్చిత్త బలి అర్పించి ప్రాయశ్చిత్త ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. మొన్న ఒక రోజు నేను ప్రార్థనలోకి వెళ్తే దేవుడి స్పర్శ నన్ను తాకి నాకు ఏమనిపిస్తుందంటే, 1 గంట సేపు నన్ను క్షమించమని ప్రార్థించాను. ఇక నాకేమి ప్రార్థన రావట్లేదు, నన్ను క్షమించండి, మీకు మిమ్మల్ని నేను నాకు ఏ విషయంలోనైనా బాధ పెట్టి ఉన్నానేమో,
నా పాపములు మీకు వ్యతిరేకంగా ఉన్నాయేమో, నేను మీకు నచ్చడం లేదేమో అని చెప్పి క్షమించండి క్షమించండి ఎంత ప్రార్థన చేసినా ఆ క్షమించండి అన్న మాట తప్ప నాకు ఏమీ రాలేదండి. నా పాపముల కోసము ఏడవడం తప్ప, నన్ను క్షమించమన్న తప్ప నాకు ఏదో ప్రార్థన ఏమి రావట్లేదు. ఏది చేయబుద్ధి ఎత్తలేదు, ఏ ప్రార్థన రావట్లేదు. ప్రతిరోజు మన ప్రార్థనకి వెళ్ళిన వెంటనే యాజకుడు ఏం చేస్తారంటే, యాజకులు దేవుడి సన్నిధికి వాళ్ళు ప్రవేశించినప్పుడు వాళ్ళు మొట్టమొదటగా చేసే పని ఏంటంటే వారి పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. ఏం చేస్తారు? పాపములకు ప్రాయశ్చిత్తం చేస్తారు. రెండోది ప్రజల పాపముల కొరకు కూడా ప్రాయశ్చిత్తం చేస్తారు. ఈ 2 ప్రాయశ్చిత్త ప్రార్థనలు యాజకుడు చేయాలి. మీరు సాయంత్రం ప్రార్థనలో టయానికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మీ నిమిత్తము దేవుణ్ణి తప్పగా క్షమాపణ అడగాలి. పగలంతా మనకు అనిపిస్తుంది, మనలో ఏ తప్పు మనకు అనిపించదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా యందు నాకు ఏ పాపము కనపడదు, కానీ నా తప్పులు ఎతికేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? అది ఆయన అంటాడు, అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రికలో, నా యందు నాకు ఏ పాపము కానరాదు. మన మనస్సాక్షి ఏమైపోయాలి, నేను ఏ తప్పు చేయలేదే, నేను ఎవరిని ఒక మాట అనలేదు, నేను ఎవరిని కూడా కనీసం బాధ పెట్టలేదు అని మన మనస్సాక్షికి అనిపించినప్పటికైనా సరే, మన మనస్సాక్షికి మించింది ఏంటంటే మనము తప్పగా దేవుడి సన్నిధిలో క్షమాపణ అడగాలి. అంటే మనకు మనం మంచిగా కనపడవచ్చు. ఇప్పుడు మనం అద్దం దగ్గరికి వెళ్ళేసరికి మన ముఖం మనకు కనపడదా? మరి ఈపు కనపడదు కదా, ముఖమే కనపడుతుంది కానీ ఈపు కనపడదు. కాబట్టి మనం ఎంత మంచి వాళ్ళమని మనం అనిపించినప్పటికీ సరే దేవుడి దృష్టిలో చెడ్డవారు. మనం ఎంత మంచి వాళ్ళమని మనకు అనిపించినా దేవుడి దృష్టిలో మాత్రం చెడ్డవారు. మన యందు ఎంత వెతికినా తప్పు కనపడకపోయినా దేవుడి దృష్టిలో చెడ్డవారు. ఎందుకంటే దేవుడి సన్నిధి అంత పవిత్రమైనది. యెషయా భక్తుడు అంటాడు, మొదటగా ప్రాయశ్చిత్త ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమని అంటాడు? యెషయా 6వ అధ్యాయంలో 5వ వచనం ఏమంటాడు? అయ్యో నశించితిని, అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నాను, అయ్యో నేను నశించిపోతుని అని యెషయా మొట్టమొదటి దేవుడు సన్నిధానానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా చేసుకున్న ప్రార్థన ఏంటంటే తన కోసము ప్రాయశ్చిత్త ప్రార్థన చేసుకుంటున్నాడు. అయ్యో నన్ను క్షమించు ప్రభు, నశించు ప్రభు. కాబట్టి తర్వాత మనం ఎవరి కోసమైతే ప్రార్థిస్తున్నామో వారి కోసం మనం ఏం చేయాలట? ప్రాయశ్చిత్త ప్రార్థన చేయాలి. యోబు నిత్యం అదే పని. యోబుకి నేను నా పిల్లల కోసం ప్రార్థన చేసినప్పుడు ప్రతిరోజు క్షమించమని అడుగుతున్నాను. ఎందుకంటే ఈ రోజంతా మన ఆలోచనలు, తలంపులు, నడక పడక మనకు అందంగా కనపడవచ్చు, మన దారి మనకు తిన్నగా కనపడవచ్చు, దేవుడికి నచ్చదు. కాబట్టి మన పిల్లల కోసం ఏం చేయాలి? ప్రతిరోజు క్షమాపణ అడగాలి. మన కోసం ప్రతిరోజు క్షమాపణ అడగాలి. యోబు నిత్యం అదే పని. ఏంటంటే తన పిల్లలు తప్పు చేసి దేవుని దేశించారేమో అని వారి పిల్లల కోసం ఏం చేస్తున్నాడట? ప్రాయశ్చిత్త ప్రార్థన చేస్తున్నాడు, పాప పరిహార్థ బలి అర్పిస్తున్నాడు. కాబట్టి మనం యాజకులం. ఒక క్యాన్సర్ రోగిని తప్పించగలం. ఏం చేయగలం? క్యాన్సర్ తప్పించగలం. అగ్నిలోకి వెళ్ళిపోయే ప్రజలను అగ్నిలో నుంచి తప్పించేవారు మన పని. ఎందుకంటే ఈ పని ప్రపంచంలో ఎవరూ చేయలేరు. దేవుడి పిల్లలు చేసే పని, ప్రార్థన చేసేవారు చేసే పని, విజ్ఞాపన చేసేవారు చేసే పని, యాజకులు చేసే పని ప్రపంచంలో ఎవరు చేయలేరు. ఎందుకంటే యాజకుడు దేవునికి మనుషులకి మధ్యలో ఉన్న మధ్యవర్తి. అంటే దేవుణ్ణి మనుషుల్ని కలిపేవాడు. దేవుణ్ణి మనుషుల్ని అంటే దేవుడికి దూరం అయిపోయిన మనిషిని దేవుడి దగ్గర చేసేవాడు. అటు దేవుడితో చెప్పి, అయ్యా మోసే అంటాడు, మా చాలా చోట్ల రాయబడింది, నువ్వు దీర్ఘశాంతుడివి కదా,
ఏమంటాడు? నువ్వు దీర్ఘశాంతుడు, నువ్వు దీర్ఘశాంతుడువు, నువ్వు విస్తారమైన కృపా సత్యములు గలవాడువు, క్షమించుటకు ఎవరు సిద్ధమైన మనసు గలవాడువు, నువ్వు కనికర సంపన్నుడువు, నీ గొప్ప గణనామమును బట్టి ఈ ప్రజలను క్షమించండి అని అడుగుతుంటాడు. మోసే ఏం చేసేవాడు అంటే ఇశ్రాయేల్ కోసం తన బతికితనాలన్నిటా కూడా ఏమని ప్రార్థన చేశాడు? ఈ ప్రజలను క్షమించు, ఈ ప్రజలను క్షమించు. కాబట్టి నువ్వు దయగలవాడువు, నువ్వు కనికరం గలవాడువు, నువ్వు దీర్ఘశాంతుడువు, నువ్వు క్షమించకపోతే ఎవరు బతకరు, నువ్వు క్షమించండి అని దేవుడిని అడిగేవాడు. ప్రజల దగ్గరికి వచ్చి మీ పాపాలు ఒప్పుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అనేవాడు. చూడండి నిర్గమాకాండము. కాబట్టి మనము ఈ ప్రజల పాపముల కోసం దేవుడిని క్షమించమని అడిగితే వారిని మనం సొంతం చేసుకోగలం. నిర్గమాకాండము అదే 32వ అధ్యాయము తర్వాత వచనాలు మనం చదివితే, 31 చదివాం కదా, తర్వాత వచనాలు మనం చదివితే, అయ్యో నీవు వారి పాపము ఒకవేళ పరిహరించుకురా, లేని ఎడల నీవు రాసిన గ్రంథంలో నుండి నా పేరును తుడిచివేయమని బతిమాడుకొనుచున్నాను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపం చేసినో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేతును. కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పుచున్న వాటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చి దినములు మరి చోట ఎక్కడ ఉంటుంది? అయితే మీ పాపములకు మీరు ప్రాయశ్చిత్తం చేసుకోండి, మీ పాపముల నిమిత్తమే మీరు దుఃఖించుడి, యెహోవా మీ మీద పడుకున్నట్లు మీరేం చేయండి? జాగ్రత్త పడుడి. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరి కోసం అయితే ప్రార్థిస్తున్నామో ముందు మనము క్షమించమని అడగాలి. మనము దేవుడి సన్నిధానంలో అలాగ ఉండాలి, దేవుడికి అనుకూలంగా ఉండాలి. దేవుడు మొట్టమొదట మనల్ని చూస్తాడు, తర్వాత మనం ఎవరి కోసం ప్రార్థిస్తామో వాళ్ళు చూస్తాడు. ముందు దేవుడికి ఎవరు కావాలి? మనం కావాలా, వాళ్ళు కావాలా? ముందు మనమే కావాలి. ఎందుకని? మనం రక్షింపబడినోడు, అగ్నిలో నుంచి తప్పించబడినవాడు. కాబట్టి మనల్ని దేవుడు మొదట చూస్తాడు. ఇప్పుడు మంట దగ్గర ఉన్నవాడు జాగ్రత్త పడాలా, మంట దూరంగా ఉన్నవాడు జాగ్రత్త పడాలా? మనమేమో మంట దగ్గర ఉన్నాం, అగ్ని దగ్గర ఉన్నాం. ముందు జాగ్రత్త పడవలసింది ఎవరు? మనమే. ఏంటంటే దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు, దేవుడి సన్నిధిలో మనం ఉంటున్నాం. మన యందు మన దేవుడు నిత్యము చూస్తాడు, మన యందు లోటుపాట్లు చూస్తాడు. కాబట్టి ముందు మనం ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో జాగ్రత్త పడాలి. తర్వాత దేవుడికి దూరంగా ఉండి నరకానికి సిద్ధంగా ఉన్న వారిని మనం ఏం చేయాలి? జాగ్రత్త పరచాలి. కాబట్టి దానియేలు ఆ సంగతి తెలుసు కాబట్టి ఆయన ఏమంటాడు? తన పాపముల కొరకును తన ప్రజల పాపముల కొరకును దేవుడి సన్నిధానంలో మోకరిల్లేవాడట. హల్లెలూయా. అలాగే ఎన్ని రోజులు మోకరిల్లాడు? 21 రోజు అట్ట మోకరించి ప్రార్థన చేశాడట. ఒక్కోసారి ప్రార్థనకి అయినా జవాబు రాదు, ఆలస్యం అవుతుంది. దానియేలు ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు? 21 రోజు. మొట్టమొదటిగా దానియేలు ప్రార్థన చేసింది ఏంటంటే తన పాపములు ఒప్పుకునేవాడట, తన ప్రజల పాపాలు ఒప్పుకునేవాడట. అలాగే ఒప్పుకొనొచ్చు 21 రోజు ప్రార్థన చేస్తే అప్పుడు దానియేలుకి జవాబు వచ్చిందట. హల్లెలూయా. కాబట్టి మనం ఎవరిని క్షమిస్తామో అవి వారికి క్షమించబోము, ఎవరి పాపాలు వదిలేస్తామో అవి వాళ్ళకి ఉండిపోతాయి. కాబట్టి యోహాను భక్తుడు కూడా ఏమంటాడంటే, ఆ శిష్యుడైన యోహాను, సహోదరుడు మరణకారము కాని పాపం చేసినట్ల ఆ సహోదరుడు కోసం ఏం చేయాలి? క్షమాపణ వేడుకుంటున్నట్టు ఆ సహోదరుడిని మనం ఏంటంటే అగ్నిలో తప్పించిన వారు అవుతామట, అతనికి జీవం పొందజేస్తామట. అదే యోధ పత్రిక అంటే అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరైనా లాగండి అంటే అర్థం ఏంటి? విజ్ఞాపన చేసేవాళ్ళు ప్రార్థనా పరుల చేతిలో ఎన్నో ఆత్మలు ఉన్నాయి. అగ్నికి పోయే ఆత్మలు వేలాది లక్షల ఆత్మలు ఎవరి చేతిలో ఉన్నాయంటే ప్రార్థించేవారి చేతిలో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రజల పాపముల కోసం మనం ఏం చేయాలి? క్షమాపణ అడిగి వారిని అగ్నిలోని తప్పించమని అడగాలి. లేకపోతే మన ప్రార్థన దేవుడి అంటాం. వాళ్ళ పాపములు దేవుడికి వాళ్ళకి అడ్డుగా ఉన్నాయి, వాళ్ళ పాపం క్షమించబడితేనే కానీ దేవుడు వాళ్ళని కనికరించలేడు.
ఇప్పుడు ఒక బిడ్డ తండ్రికి వ్యతిరేకంగా తప్పు చేశాడు, తండ్రికి కనికరం రావాలంటే ఏం చేయాలి? బిడ్డ క్షమాపణ అడగాలి, అంతేనే కదా? తండ్రికి కనికరం రావాలంటే బిడ్డ ఏం చేయాలి? క్షమాపణ అడగాలి. కాబట్టి ఆ ప్రజల కోసం వాళ్ళు క్షమాపణ అడుక్కునే స్థితిలో వాళ్ళు లేరు, వాళ్ళకి తెలియదు దేవుడి సంగతులు, వాళ్ళకి తెలియదు కాబట్టి, దేవుడి సంగతులు వాళ్ళకి తెలియదు కాబట్టి వారిని మనమే క్షమించమని అడగాలి. కాబట్టి మన కోసం క్షమాపణ అడగాలి, మనం ఎవరి కోసం అయితే ప్రార్థిస్తున్నాం వాళ్ళు క్షమాపణ అడగాలి, మనల్ని రక్షించుకోగలుగుతాం. అప్పుడు వారిని కూడా మనం ఏం చేయగలుగుతాం? అగ్నిలో నుండి తప్పించిన వాళ్ళం అవుతాం. దానియేలు ఉదాహరణ, యోబు మంచి ఉదాహరణ, అలాగే మోసే మంచి ఉదాహరణ, అలాగే యేసయ్య కూడా అన్న మాటలు ఏంటంటే యోహాను శిష్యుడైన యోహాను మంచి ఉదాహరణ. యేసుక్రీస్తు వారు కూడా అదే అంటారు, మీరు ఎవరి పాపం క్షమిస్తారో వారికి క్షమించబడను, ఎవరు పాపాలు నిలిచి ఉండనిస్తారో అవి వారికి నిలిచి ఉండదు. కాబట్టి మనం ప్రార్థించడం వలన మన వారిని అందరినీ కూడా అగ్నిలో తప్పించుకోగలం, మన గ్రామాన్ని కూడా అగ్నిలో నుంచి తప్పించగలం. మనం ఎంతవరకు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే, మనల్ని నమ్మి పరిచర్యగా ఎందుకు అప్పగించాడంటే, ఎందుకంటే దేవుడు అట్ట అందరితో మాట్లాడలేడట, అందరికీ కనిపించలేడట. దేవుడి పక్షాన్నట మనమే కనిపించాలి, మనమే అంటే దేవునికి అటు శరీరం లేదు, ఏం లేదు, దేవుడికి శరీరం లేదు కాబట్టి మనల్నే, మన శరీరాన్ని, మన కళ్ళుని, మన కాళ్ళని, మన చేతులను ఆయన ఏం చేస్తాడంటే వాడుకుంటాడట. దేవుడి పక్షాన్ని మనమే ప్రజలకు కనపడాలి, దేవుడి పక్షాన్ని దేవుడికి బదులుగా మనమే జనంతో మాట్లాడాలి, దేవుడికి బదులుగా మనమే వారిని దేవుడి దగ్గరికి నడిపించాలి, వారిని క్షమించమని అడగాలి, వారి కోసం ప్రార్థన చేస్తే అప్పుడు ఏం కలుగుతుంది? వాళ్ళు మనం రక్షించుకున్న వాళ్ళు అవుతాం. యేసయ్య అన్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయమన్నాడు. ఎవరు చేయాలట పని? మనమే చేయాలి. అయితే మనం ప్రార్థన చేసి మన వారందరినీ కూడా తప్పించుకోగలం, రక్షించుకోగలం. దేవుడి మాటలను మన వెనుకల్లో దీవించగాక. ఆమేన్.